మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ లెంటు ఆరాధనను మీ గృహాల నుండి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, ఈ దినము మీరంతా కూడా ఉదయకాలం అంతా చక్కగా గడిపారని ఆశపడుతున్నాం. మీ సమయాన్ని దుర్వినియోగపరచుకోకుండా ఉన్నారని మరి ఆశిస్తూ ఉన్నాం. మీ బైబిల్ గ్రంథాన్ని దగ్గర పెట్టుకోనండి. దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేద్దాం. తెగులును గురించి బైబిల్ గ్రంథం యొక్క పరిశీలనలు మనం చేస్తున్నాం. తెగులు అనేది దేవుడు తెగులు కంటే గొప్పవాడు. ఆయన యొక్క స్వాధీనంలో తెగులు ఉన్నది. తెగులుకి ఏ విధంగా స్పందించాలి అంటే మనం పశ్చాత్తాపడడానికి దేవుడు పంపిస్తున్నాడని, అదేవిధంగా మనం విశ్వాసంతో జీవించడానికి దేవుణ్ణి అర్థం చేసుకుని దేవుడు మనలో మార్పు కలుగు చేస్తాడని, ఈ విషయాలన్నీ కూడా మనం నేర్చుకున్నాం. ఈ దినాన తెగులుకు మరొక స్పందన గురించి, ఇంకా మనం తెగులు సమయాల్లో ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని గురించి ధ్యానం చేద్దాం. సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయము తెరిచి చూడాలని మనం చేస్తున్నాం. బైబిల్ గ్రంథం ముందు భాగం నుండి 276వ పేజీలో ఈ విధంగా రాయబడింది. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనం నుండి చదువుతున్నాను. దావీదు గొప్ప పాపాన్ని చేసినప్పుడు, అంటే ఇశ్రాయేలీయులను జనాభా లెక్క రాయించాడు దేవునికి ఇష్టం లేకుండా. అప్పుడు దేవుడు దేశం మీదకి తెగులు రప్పించాడు. దాని గురించి ఈ విధంగా రాయబడింది చూడండి. 15వ వచనం నుండి ప్రారంభం. అందుకు యెహోవా ఇశ్రాయేలీయుల మీదకి తెగులు రప్పించగా ఆ దినము ఉదయం మొదలుకుని సమాజ కూటపు వేళ వరకు అది జరుగుచుండెను. అందుచేత దాను నుండి బెయేర్షెబా వరకు 70,000 మంది మృతి నొందిరి. అయితే దూత యెరూషలేము పైన హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు యెహోవా ఆ కీడును గూర్చి సంతాపముంది. అంతే చాలును, నీ చెయ్యి తీయమని జనులను నాశనము చేయు దూతకు ఆజ్ఞ ఇచ్చాను. యెహోవా దూత యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళము దగ్గర ఉండగా దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాను ఎలాగూ ప్రార్థించాను. చిత్తగించుము, పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే. గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షింపుము. 18వ వచనం. ఆ దినమున గాదు దావీదు నొద్దకు వచ్చి, నీవు పోయి యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళములో యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించమని అతనితో చెప్పగా దావీదు గాదు చేత యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున పోయెను. అరౌనా రాజును అతని సేవకులను తన దాపునకు వచ్చుట చూచి బయలుదేరి రాజునకు సాష్టాంగ నమస్కారం చేసి, నా ఏలిన వాడవును రాజునగు నీవు నీ దాసుడనైన నా యొద్దకు వచ్చిన నిమిత్తమేమని అడుగుగా దావీదు, ఈ తెగులు మనుష్యులకు తగులకుండా నిలిచిపోవునట్లు యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించుటకై నీ యొద్దకు ఈ కళ్ళమును కొనవలనని వచ్చి తినను. చివరిగా చూడండి, 25వ వచనం చదువుతున్నాను. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీయులను విడిచిపోయెను. దేవుడు ఈ వాక్కులు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. తల వంచుదాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయడం. మా ప్రభువా, మా దేవా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ విధంగా నీ యొక్క వాక్యాన్ని మేము ఒకే మారు అందరం కలిసి ధ్యానించేటువంటి తరుణాన్ని ఈ ప్రతికూల పరిస్థితుల్లో మాకు ప్రసాదించినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క సాంకేతిక జ్ఞానాన్ని బట్టి మీకు వందనాలు. మేము దూర ప్రాంతాల్లో ఉంటూ ఉన్నప్పటికీ, వేరు ఇండ్లలో ఉంటూ ఉన్నప్పటికీ మమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుపుతున్నందుకే నీకు స్తోత్రాలు. ఇదిగో నీ లేఖనం చదవబడింది, మా యొక్క ధ్యానంలో తోడుగా ఉండండి. నీ గ్రంథాన్ని మేము లోతుగా అధ్యయనం చేయడానికి, నీ బైబిల్ గ్రంథం యొక్క ప్యాటర్న్స్, ఒక పర్టికులర్ విషయంలో ఏ విధంగా నీ గ్రంథం బోధిస్తుందో మేము గ్రహించడానికి, మీరు ఆశించేటువంటి స్పందనను మేము ప్రొడ్యూస్ చేయడానికి సహాయతను గ్రహించండి. ఇదిగో ప్రభా, ప్రతి ఆటంకాన్ని పారద్రోలండి. క్రీస్తు యేసు పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మరొకసారి చేరువచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, ఇక్కడ మనము చదువుకున్నటువంటి ధ్యాన భాగంలో దావీదు అనేటువంటి ఒక గొప్ప రాజు, దేవుని హృదయానుసారుడైనటువంటి వాడు.
అతడు చాలా కాలం పరిపాలన చేసిన తర్వాత చాలా ఆకతాయిగా ఆషామాషిగా ప్రజలను లెక్కించాలి అని అనుకున్నాడు, ఏ కారణం లేకుండా. అది దేవునికి ఇష్టం లేదు ఆ సమయంలో. కనుక వెంటనే ఆ దేవుడు తన ప్రవక్తను పంపించి, దావీదు చేసిన పని ఏంటి, నేను ప్రజలను శిక్షించబోతున్నాను అని చెప్పినప్పుడు దావీదుకి ఏం చేయాలో పాలుపోలేదు. ప్రజలలో తెగులు ప్రారంభమైంది. ప్రజల్లో తెగులు ప్రారంభమైన తర్వాత దావీదు చేసినటువంటి పనులు, తెగులు సమయంలో దావీదు ఏమి చేశాను, తెగులు ఆగుట కొరకు కావచ్చు, తెగులుకు స్పందించుట అనొచ్చు, ఏదైనా ఏం చేశాడు దావీదు. ఇక్కడ మనం చూసినట్లయితే 17వ వచనంలో దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాను ఎలాగూ ప్రార్థించెను, ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా ఏం చేస్తున్నాడు, క్రిందకు వచ్చేసరికి 18వ వచనంలో, ఇది నీవు పోయి యెబూసీయుడైన అరౌనా యొక్క కలములో యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుమని అతనితో చెప్పగా, అట్లా చేశాడు. అరౌనాకి అట్లాగా చెప్పాడు. కొన్నాడు 25వ వచనంలో రాయబడినటువంటి మాటలు. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీలను విడిచిపోయాను. తెగులు అనేది, ప్రజలను నాశనం చేస్తున్నటువంటి ఈ తెగులు అనేది దేశము కొరకు వారు చేసిన ప్రార్థన, విజ్ఞాపనలు, బలి, సమాధాన బలు, ఈ బలిపీఠం నుండి వెళ్ళినటువంటి విషయాలు, ఇవన్నిటి ద్వారా దేవుడు ఆపినాడు తెగులు. ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీలను విడిచిపోయెను. ఏం చేయాలి దావీదు? ఆ జనాలు చనిపోతున్నారులా, పోన్లే, దేవుడు కోపం అయిపోద్ది మనకెందుకని కూర్చోలేదు. ఆయన ప్రార్థన చేశాడు. వెంటనే స్పందించాడు. చాలా త్వరితగతిని ఇవన్నీ చేస్తూ యెహోవా నామాన బలిపీఠం కట్టించడానికి ఆ బేరసారాలు ఇవన్నీ చూసి బలిపీఠం కట్టించాడు, ప్రార్థన చేశాడు. దేవుడు ఆపాడు. రాయబడిన మాట్లాడంటే అంత వేగముగా త్వరితగతిన చేసినప్పటికీ ఆ ఒక్క దినముననే 70,000 మంది ప్రజలు చనిపోయారు. దావీదు ఎంత వేగముగా చేసినా ఆయన చేయాల్సింది చేశాడు. ప్రార్థన చేయడము, దాన బలి పీఠం కట్టడం, బలులను అర్పించడం, దేవుణ్ణి సమాధానపరచడానికి 70,000 మంది ఒక్క దినాన. ఆలోచించండి, ఒక్క చిన్న సామ్రాజ్యంలో అంతమంది మరణిస్తే ఎంత నష్టం రాజు. అసలు తెగులు అనేది ఎంత భయంకరమైనదో మనకి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి దావీదు ఇంకా లేట్ చేసి ఉంటే, ఇంకా స్పందించటం అనేది ఆలస్యం అయ్యే కొద్దీ ఎంత ప్రమాదకరమైన పరిస్థితితో మనం ఆలోచన చేయాలి. సంఖ్యాకాండంలో మనం చాలా తెగుళ్ళ గురించి మనం చూసాం. ఏంటి, ఉదాహరణ చూస్తే 16వ అధ్యాయం, సంఖ్యాకాండము 16వ అధ్యాయంలో కూడా వాళ్ళు స్పందించినట్లుగా మనం చూస్తాం. కోరహు వీళ్ళందరూ కూడా తిరుగుబాటు చేశారు. కోరహు అతనితో పాటు జతగట్టిన వారు అందరూ కూడా నాశనమయ్యారు. నాశనమైన తర్వాత ఆ కోరహు తరపున దోపార్తులు తెచ్చినటువంటి 250 మందిని దేవుడు ఆకాశం నుండి అగ్ని పంపించి వారిని దహించాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఇశ్రాయేలు ప్రజలు మోషే అహరోనులకి విరోధంగా పోగయి, అరే దేవుని ప్రజలను మీరు చంపేశారు, ఆ కోరహు మంచోడే కదా, లేవీడే కదా, మీరు స్వార్థం కోసం ఎట్లా చేశారు అట్లా చేశారు అనేసరికి మోషే అహరోనులకి ఏం చేయాలో తెలియదు. దేవునికి మాత్రం కోపం వచ్చింది. వీరు దుష్టులను సపోర్ట్ చేయడం వల్ల, పనికి మాలిన వారిని అలా చనిపోయిన తర్వాత దేవుడు ఆకాశం నుండి అగ్ని పంపి దహించిన తర్వాత కూడా, ఇది భూమి నెరవిడిచి మృంగిన తర్వాత కూడా ఇట్లాంటి అద్భుతాలు, 2 భయంకరమైనటువంటి మహా ఉన్నతమైనటువంటి అద్భుతాలు చూసిన తర్వాత కూడా ఇశ్రాయేలీలు ఆ ప్రజలను సపోర్ట్ చేస్తున్నారు. ఎవరిని? కోరహు అతని తరపున ఉన్నవారు. ఇది ఆశ్చర్యం అసలు. ఏంటి, దేవుడి చేత శపించబడినటువంటి వ్యక్తులు వీళ్ళు అని వాళ్ళకి తెలుసు. భూమి నెరవేర్చింది, ఇలా మృంగేసింది వారి కుటుంబాలు. ఎంత భయంకరమది! అది మానవుడు ఎవడో చేయలేడు కదా. ఓన్లీ ఆ కుటుంబాన్ని మృంగడం అనేది ఇశ్రాయేలీలకు తలకెక్కలేదు. ఆ తర్వాత 250 మందిని అగ్ని వచ్చి దహించేసింది దేవుని సన్నిధి నుండి. అయినా ఇది ఎక్స్ట్రాడినరీ థింగ్, ఇది అతీతమైనది, ఇది మోషే అహరోనులు కాల్చింది కాదని తెలియదు కదా. కానీ వారు దేవునికి వ్యతిరేకంగా సనుక్కున్నారు. 41వ వచనం, సంఖ్యాకాండం 16వ అధ్యాయము 41వ వచనం, బైబిల్ గ్రంథం ముందు నుండి 125వ పేజీ.
మరునాడు ఇశ్రాయేలీయుల సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధంగా సనుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడెను. వారు ప్రత్యక్ష గుడారం వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాని కమ్మెను, యెహోవా మహిమ కనబడెను. దేవుని కోపం వచ్చేసింది. అప్పుడు ఆయన మోషే అహరోనులు ప్రత్యక్ష గుడారం ఎదుటికి రాగా, యెహోవా, మీరు ఈ సమాజము మధ్య నుండి తొలగిపోవడి, క్షణములో నేను వారిని నశింపచేయదనని మోషేకు సెలవీయగా వారు సాగిలపడిరి. దేవుడు జస్ట్ అన్నాడంటే నేను తెగులు పంపిస్తాను అన్నది ఏమన్నది. ఆయన కోపంగా ఉన్నాడు. మోషేకి అర్థమైపోయి చూడండి 46వ వచనం. అప్పుడు మోషే ఇది అహరోనుతో ఈ విధంగా చెప్తాను, నీవు ధూపార్తిని తీసుకుని బలిపీఠము నిప్పులతో నింపి ధూపము వేసి వేగముగా సమాజం వద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరను, తెగులు మొదలుపెట్టినని అహరోనుతో చెప్పాను. మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకుని సమాజం మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేశాను. అతడు చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యన నిలువబడగా తెగులు ఆగెను. అంతలైన చూడండి, కోరహు తిరుగుబాటున చనిపోయిన వారు గాక 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిరి. ఆ తెగులు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దగ్గర ఉన్న మోషే యొద్దకు తిరిగి, ఏం జరుగుతోంది? మోషేకి అర్థమైపోయింది తెగులు స్టార్ట్ అయిందని. వెంటనే వాళ్ళు స్పందించారు. వెంటనే రిపోర్ట్స్ ఇవేమీ లేవు, వెంటనే స్పందించాడు. ఈ వెంటనే వచ్చినటువంటి స్పందనలో ఏం జరిగింది? సమాజము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేశాను. ధూపము వేసి, చూడండి అక్కడ ధూపం వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేశాను. మూడవదిగా అతను చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యను నిలువబడగా అన్నాడు. మధ్యలో నిలబడిపోయాడు, ధూపం వేసాడు, ప్రాయశ్చిత్తం చేస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారు గమనించాలి. వారు ఎంత త్వరితగతిన చేసినా గమనించండి, మనం ముందు చూసాం. వారు త్వరితగతిన దావీదు ప్రార్థన చేశాడు, బలులు అర్పించాడు, సమాధాన బలులు అర్పించాడు. ఇవన్నీ చేస్తే తెగులు ఆగింది. 70,000 మంది ఆ దినాన్ని మరణించారు. ఇవన్నీ జరిగే లోపల మోషే అహరోనులు త్వరితగతిన, మోషే ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు, అహరోను అక్కడికి వెళ్ళాడు, ధూపార్తి తీసుకుని చనిపోయిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్య నిలబడ్డాడు, ప్రాయశ్చిత్తం చేస్తున్నాడు. ఇంత త్వరితగతిన చేస్తే ఏమైంది? 14,700 మంది స్పాట్లో చనిపోయారు. తెగులు స్పందన. ఆ తర్వాత ఇశ్రాయేలీయులు పాపం చేశారు. మరొక తెగులు గురించి మనం చూస్తాం. సంఖ్యాకాండము 25వ అధ్యాయంలో వారు మోయాబీయులతో కలిసి వ్యభిచారం చేసిరి. వారు అట్లా చేయడం వల్ల దేవునికి చాలా కోపం వచ్చింది. 3వ వచనం, అట్లు ఇశ్రాయేలీయులు 25వ అధ్యాయము 3వ వచనం, అట్లు ఇశ్రాయేలీయులు బయల్పెయోరుతో కలుసుకున్నందున ఇశ్రాయేలు వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను అని ఇవన్నీ కూడా నాయకులను చంపేమన్నాడు. ఇవన్నీ జరిగిన తర్వాత చూడండి 8-9 వచనాలు చదువుతున్నాను. ఇది చాలా హార్డ్గా ఉంటుంది మనం వినడానికి, కానీ అది చరిత్ర, ఆ సమాజంలో అది తగినది. 6వ వచనం నుంచి చదువుతున్నాను. వారు వ్యభిచారం చేశారు, వేరే స్త్రీలను తీసుకొచ్చారు. అది దేవుని దృష్టికి అసహ్యమైనది. నాయకులను చంపేస్తున్నారు. ఇవన్నీ చూసి కూడా ఒకడు ఏం చేసినాడు? 6వ వచనం, ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము వద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలీయుల సర్వ సమాజము యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలీయులలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకుని వచ్చాడు. యాజకుడైన అహరోను మనవడు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు అది చూచి సమాజం నుండి లేచి ఈటెను చేత పట్టుకుని పడక చోటికి ఆ ఇశ్రాయేలీని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని, అనగా ఆ ఇశ్రాయేలీని ఆ స్త్రీని కడుపు గుండా దూసుకుని పోయినట్లు పొడిచాను. అప్పుడు ఇశ్రాయేలీల నుండి తెగులు నిలిచిపోయిన 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయింది. ఏంటి ఏం జరుగుతోంది? వ్యభిచారాన్ని సహించలేదు అహరోను యొక్క మనవడు. గబగబా వెళ్ళాడు, ఈటి తీసుకుని. చాలా కఠినమైన కార్యం, నిజమది. దావీదు చేసిన పని, అహరోను చేసిన పని కూడా చాలా కఠినమైన పని. వెళ్తే వాళ్ళు చనిపోతారు కదా, తెగులు అంటే అంటూ కదా, వీళ్ళకు కూడా తగిలి చనిపోతారేమని భయపడలేదు. గబగబా వెళ్ళి ధూపార్తి తీసుకుని అర్పించాడు. గబగబా వెళ్ళి దావీదు ఆ ప్రజల్లోకి వెళ్ళి ప్రార్థన చేశాడు. నాశనం చేసే దోతకి ఎదురుగా వెళ్ళి ప్రార్థన చేశాడు. ఫీనెహాసు ఏం చేస్తున్నాడు? తెగులు వచ్చిందని ఆ ముందే రాయలేదు.
దేవుని యొక్క కోపాగ్ని చేత నింపబడి దేవుని యొక్క హృదయం ఏ విధంగా ఉందో ఫీనెహాసు ఆ యొక్క హృదయం కూడా ఆ విధంగా మండి దేవుని శాంతింప చేయడానికి అతడు పొడవగా మూర్ఖత్వంతో మోషే కన్నులు ఎదుట పోజులు కొట్టినటువంటి వాడిని పొడవగా ఆ స్త్రీతో పాటు పొడవగా తెగులు నిలిచాను. అంత ఫాస్ట్గా చేసిన 24,000 మంది ఇశ్రాయేలీయులు మరణించిరి. ప్రియ సహోదరి సహోదరులారా గమనించాలి, తెగులు వచ్చినప్పుడు చేతులు ముడుచుకుని కూర్చోవడం కాదు, సమస్యలు వచ్చినప్పుడు మౌనంగా ఉండడం కాదు. వీళ్ళు ఏం చేశారు? దేవుడికి మొరపెట్టారు, ప్రార్థన చేశారు, విజ్ఞాపనలు చేశారు, బలులు అర్పించినారు. వారి అందరూ చేయలేదు. దావీదుతో పాటు చాలామంది భక్తి కలిగిన ఉన్నారు. దావీదు తన యొక్క పొజిషన్లో దాన్ని చేశాడు. ఫీనెహాసు తన యొక్క సామర్థ్యం చొప్పున అతడు చేశాడు. అహరోను తన సామర్థ్యం చొప్పున చేశాడు. అహరోను ధూపార్తిని తీసుకెళ్ళాడు తప్ప మోషే తీసుకుని వెళ్ళలేదు. దేవుడు వారిని పెట్టిన ప్రదేశంలో ఆ యొక్క తెగుళ్లకు వారు స్పందించారు. మనము స్పందించాలి. మన ఎదుట ఉన్నటువంటి వినాశనం ఎదుట మనము స్పందించాలి. క్రీస్తు శకం 2వ శతాబ్దం నుండి కూడా తెగుళ్ళు అనేవి ఆ రోజుల్లో ఎక్కువగా వస్తూ ఉండేవి. క్రైస్తవ జనాంగం చాలా మైనారిటీగా ఉండేది ఆ రోజుల్లో. ఈ 4వ శతాబ్దం వరకు 3-4 తెగుళ్ళు, చాలా పెద్ద పెద్ద తెగుళ్ళు వచ్చాయి. రోమా సామ్రాజ్యంలో సుమారు 3వ వంతు భాగం కూలిపోయినట్లుగా రాయబడ్డాయి. చరిత్ర పుస్తకాలు చదువుతూ ఉంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. 2-4 శతాబ్దాల్లో కరువుల్లో ఈవెన్ చక్రవర్తి కూడా మరణించాడు. 165, 170 ఆ సమయంలో వచ్చినటువంటి ఒక తెగులు సమయంలో చక్రవర్తి సైన్యాలు చనిపోయారు. ఇట్లాంటి పరిస్థితుల్లో క్రైస్తవులు ఎంతగా స్పందించారు అంటే వీధుల్లోకి కొన ప్రాణాలతో ఉన్నవారిని విసిరేసేవారు. ఆ రోజుల్లో ఈ క్రైస్తవులు వారిని చేరదీశారు. అది ప్రమాదకరమని తెలిసినా వారి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ కూడా పరిచర్య చేశారు. దానివల్ల ఈ తెగులు నిలిచిన తరువాత జరిగిన విషయం ఏంటంటే క్రైస్తవులు కొంతమంది మరణించవచ్చు, కానీ ఆ సేవలకు గాను ఆ సేవల వల్ల మాత్రం కాకుండా వారిని దేవుడు రక్షించిన తీరు ఇవన్నీ చూసి అనేక మంది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు. దానివల్ల సంఘ చరిత్రలో రాయబడింది ఏంటంటే ఈ యొక్క తెగుళ్ళ వలన, తెగుళ్ళ సమయంలో క్రైస్తవుల యొక్క స్పందన వలన క్రైస్తవ్యము చాలా ర్యాపిడ్గా గ్రోత్ అయింది, చాలా వేగవంతంగా అభివృద్ధి చెందింది అని రాయబడింది. అంటే ఈ యొక్క క్రైస్తవ జనాంగము తెగుళ్ళలో వారు క్రైస్తవులుగా జీవించడం వల్ల జరిగినటువంటి విషయం ఏంటంటే అనేక మంది క్రీస్తు వైపు తిరిగారు. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు వారు స్పందించారు. క్రైస్తవుడు ఎక్కడున్నా క్రైస్తవుడే, ఏ ఊర్లో ఉన్న క్రైస్తవుడే, ఏ పరిస్థితిలో ఉన్న క్రైస్తవుడే. అలా క్రైస్తవుడిగా ఉన్నప్పుడే దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఆ యొక్క తెగుళ్లను వారు వాడుకున్నట్లుగా మనం చూస్తాం. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ దినాన మన ఎదుట ఉన్నటువంటి తెగులుకి మన స్పందన ఏంటి? ఎలా స్పందిస్తూ ఉన్నాం? సరే, మనం గృహాల్లో బంధించబడ్డాం, గృహ నిర్బంధము లేకపోతే ఏదో సంథింగ్, దీంట్లో నువ్వు ఏం చేస్తున్నావు? పౌలు గారు గృహ నిర్బంధంలో ఉన్నప్పుడు ఏం చేశాడు? ఎన్నో అమూల్యమైనటువంటి పత్రికలను రాశాడు మన కొరకు, సువార్తను ప్రకటించాడు, ఇవన్నీ చేశాడు. ఇంట్లో ఉండే మనకి ఎవరో ఒకరింట్లోకి వెళ్ళకూడదు కనుక ఆయన ఇంకా దానికి మనకు అప్లికబుల్గా ఏం చేసి ఉంటాడు? అనేక పత్రికలు రాశాడు. బైబిల్ గ్రంథంలో ఎన్నో పోర్షన్స్ ఆయన జైల్లో ఉన్నప్పుడు గట్రా రాసినాడు. యోహాను అనేటువంటి భక్తుడు ఉన్నాడు, యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుడు. ఆయన పద్మసు ద్వీపంలో చెరలోనికి వెళ్ళాడు. పద్మసు ద్వీపంలో ఒంటరిగా శిక్షణ అనుభవిస్తున్నాడు. పద్మసు ద్వీపంలో ఏం చేసినాడు? ఆయన ప్రకటన గ్రంథాన్ని రాశాడు. 7 సంఘాలని ఆదరించడానికి, 7 సంఘాలను హెచ్చరించడానికి, 7 సంఘాలను బలపరచడానికి ఆయన ఆ సమయాన్ని వాడుకున్నాడు. ఆయన ఆత్మావశుడై ఉంటుండగా దేవుడు సహాయం చేశాడు. చరిత్రలో అనేక మంది ఆ విధంగా వారు నిర్బంధంలో ఉన్నప్పుడు ఎన్నో కార్యాలు చేశారు. జాన్ బనియన్ అనేటువంటి ఒక దైవజనుని వారు చెరసాలలో వేశారు. ఆయన యాత్రికుని ప్రయాణం అని ఆయనకు వచ్చినటువంటి కళను కూడా రాసినాడు. అది ఇప్పటికీ కూడా బైబిల్ గ్రంథం తర్వాత ఎక్కువగా అమ్ముడుపోయేటువంటి పుస్తకం నిజానికి.
అనేక మంది ఆ విధంగా చేస్తూ వచ్చారు. మనము ఏం చేస్తున్నాము? విలువైనటువంటి దాన్ని ఏమైనా పనులు చేస్తూ ఉన్నామా? దేవుని రాజ్యార్థి కొరకు వాడబడేటువంటి పనులు, దేవుడు ఈ తెగులుని ఎందుకు రప్పించాడో దానికి తగినట్లుగా దేవుని హృదయానికి మన హృదయాలు సరి అయిన రీతిలో కలిసి ఉంటే, ఆ ఫ్రీక్వెన్సీకి సెట్ అయి ఉంటే, ఆ సింక్ అయి ఉంటే, మనం ఏం చేయాలో దేవుడు మనకు చెప్తాడు, మనం చేస్తాం. సమయాన్ని వృధాగా పోనివ్వకూడదు. ఎంతకాలం ఉంది కదా అని వండుకుని అది కాదు అసలు చేయాల్సింది. మనకి సమయం దొరికిన కొద్దీ మరీ ఎక్కువగా ఏం చేయాలి? క్వాలిటీగా మనం ఏదో ప్రొడ్యూస్ చేయాలి. తెగుల్లో వాళ్ళు ఏదో చేశారు, వాళ్ళు చేసింది దేశం అంతటికీ ఉపయోగకరంగా ఉంది, వారి ప్రజలకు ఉపయోగకరంగా ఉంది. దావీదు చేశాడు, దావీదు యొక్క ప్రార్థన వల్ల ఆగింది, అహరోను యొక్క విధానం వల్ల ఆగింది, ఫీనెహాసు చేసిన విధానం వల్ల వాళ్ళ స్పందన చూడండి. ఏంటి మన స్పందన? ఇది నాన్న, మన స్పందన వలన మనం చేసేటువంటి పని వలన ఎవరికి లాభం చేకూరుతూ ఉన్నది? అంటే ఈ రోజున ఇలా అందరినీ ఇది మనం బంధించబడ్డం, లేకపోతే ఒక దగ్గర ఉంచితే, ఈ వుహాన్లో జరిగింది ఏంటి? ఈ డైవర్స్ కోసం, విడాకుల కోసము చాలామంది అప్లై చేసుకున్నారంటే అందరూ కలిసి, కుటుంబం కలిసి ఉండేసరికి ఎలా జీవించాలో తెలియట్లేదు. అందరూ బయట ఉంటున్నారు కాబట్టి, ఏదో కొద్దిసేపు ఇంట్లో ఉంటారు కాబట్టి సరిపోతా ఉంది. అందరూ కలిసి ఉంటే ఇంతే సంగతి అనమాట. అది మనకు తెలుస్తాం. ఇంటర్నేషనల్గా పార్నోగ్రఫీ చూసేటువంటి వారు, అశ్లీల సాహిత్యాన్ని చూసేవారు ఇప్పుడు ఇంట్లోనే తగలట్టారు, లేకపోతే వాళ్ళ రూమ్స్లో ఉన్నారు. ఏం చేయాలి? అలా టైంను వెళ్ళిపుచ్చడానికి ఏమాత్రం భయం లేదు. నేను మరణిస్తానేమో అన్నటువంటి దిగులు లేదు. ఎందుకు ఇది జరుగుతుందన్న భయం లేదు. ఏంటి ఏం జరుగుతోంది? 22% ఎక్కువగా చూస్తున్నారట ఎప్పుడు ఉండేదానికంటే. ఎంత భయంకరం! మనం జరుగుతున్న పరిస్థితి ఏంటి? నేను ఎలా స్పందించాలి? నేను దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, వాక్యాన్ని చదవాలి, నేను ఏదో చెయ్యాలి అనేటువంటి దాన్ని వదిలిపెట్టి మన హృదయం చుట్టూ ఎంతగా కట్టుకోవడానికి మరి ప్రయత్నాలు జరుగుతున్నాయంటే మనకు తెలిసివి ఏంటి? నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైము, ఇవన్నీ కూడా ఫ్రీగా ఇచ్చేస్తూ ఉన్నారు. ఇంక రోజంతా సెల్ ఫోన్ పెట్టుకుని అలా సినిమా చూస్తూ కూర్చోడానికి. ఆహాలో డౌన్లోడ్లు బీభత్సంగా పెరిగిపోతున్నాయి. చాలామంది ఇంట్లో కూర్చుని హౌసీలో ఆడుకుంటూ కూర్చోలేరు. వాట్సాప్లో ఎందుకు పనికిరాని మెసేజ్లు ఏంటి? ఏది మీరు కరోనాకి జాగ్రత్తగా ఉండండి, ఇంట్లో ఉండండి అని ఇలా రోడ్డు మీదకి వెళ్ళి పెడతా ఉంటారు. గమనించాలి అసలు మనం ఏం చేస్తున్నాం సమయాన్ని. దేవుడు ఎందుకు నిన్ను నీ ఇంట్లో అలా ఉంచాడు, ఉండమన్నాడు. ఇప్పుడు ఇన్ని రోజులు లేకపోతే ఇంత సమయం ఎందుకు నువ్వు ఉండాలి? నీ కుటుంబ సభ్యులను అర్థం చేసుకోవడానికి కావచ్చు, ఇంకో దానికి కావచ్చు. ఏది నీ సిద్ధపాటు? ఏది? మన హృదయం చుట్టూ ఈ పరిస్థితుల కోసం ఆలోచించకుండా మన చుట్టూ అలా దడి కట్టుకుంటూ ఉన్నాం, గోడ కట్టుకుంటూ ఉన్నాం, కట్టినపరుచుకుంటూ ఉన్నాం. ఆలోచించడంలే ఏంటి? ఒకవేళ చాలామంది మనలో మరణించవచ్చు, ఒకవేళ బ్రతికినా చాలా భయంకరమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాలి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం వస్తే మనం ఏమన్నా పెద్ద వేరేగా ఉంటామేంటండి? గొప్ప ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నాం. తెగులు దేవుడు ఎందుకు రప్పిస్తాడు? ఆర్థిక సంక్షోభాన్ని తీసిరాడానికే తప్పిస్తాడు. మనం దేని మీద ఆధారపడ్డామో దాన్ని తెగ నరకడానికి రప్పిస్తాడు. మరి ఏంటి నెక్స్ట్? ఎలా ఎదుర్కోబోతున్నాం? ఒకవేళ బ్రతికినా ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు పెద్ద పెద్ద తలలు, ఆలోచనాపరులైనటువంటి గృహాల్లో ఉన్నటువంటి వృద్ధులు అనేక మంది ఇదైపోయినప్పుడు ఇటలీలో రాబోయేటువంటి సమస్య ఏంటంటే, యంగ్ జనరేషన్ ఒకటే ఉంటే ఎవరు నడిపిస్తాడు వాళ్ళ ముందుకి? ఎఫెక్ట్స్ ఎక్కడెక్కడికో వెళ్తాయి అన్న విషయాన్ని మర్చిపోయాం. ఈ ఉదయకాల సమయంలో ఒక సహోదరుడితో మాట్లాడుతుంటే దైవజనుడు ఆయన తెలియజేశారు అనమాట. ఏంటంటే ఇప్పుడు ఒక గర్భిణీ స్త్రీ ఉందంటే ఆమె ఈ టెన్షన్స్తో వీటన్నిటితో ఉండి సరైన ఆహారం తీసుకోకుండా ఇలా స్ట్రగుల్ అవుతూ ఉంటే, అంటే మారుమూల ప్రాంతాల్లో ఎవరైనా అందకపోతే ఏం జరుగుతుంది? బేబీ మీద ఫుల్గా ఎఫెక్ట్ అవుతుంది. బేబీ పుట్టిన తర్వాత ఏమవుతుంది? అప్పటికి పరిస్థితులు చేయకుండా ఎంతో ఆర్థికంగా చాలా డబ్బులు పెట్టాల్సి వస్తుంది హాస్పిటల్కి, వాటికి. వాడు పెద్ద అయిన తర్వాత ఏమవుతుంది? వాడికి పుట్టే పిల్లలు, వాడి యొక్క ఆరోగ్యం ఇవన్నీ ఎఫెక్ట్ అయిపోతాయి శాశ్వతంగా. ఒక జనరేషన్ ఏదో అయిపోతుంది తర్వాత ఈ టైంలో వచ్చేవాళ్ళు.
గమనించాలి. ఎక్కడికి వెళ్తున్నాము, ఏం జరుగుతుందో ఏమీ లేకుండా ఇంట్లో కూర్చుని, లేకపోతే ఏదో బయట తిరుగుతూ కొంతమంది, దేవుడు ఏం చేస్తున్నాడో అర్థం కావడలే. నెక్స్ట్ ఏం జరగబోతా ఉంది, ఏమి ఇదవుతా ఉంది, అసలు మనకి ఏమి పట్టనట్టే జీవిస్తున్నారు చాలామంది. క్రైస్తవులు అలా చేయడానికి లేదు. ఒకవేళ నువ్వు ఏమి పట్టనట్టు కూర్చున్నావంటే బయట జరుగుతున్న పరిస్థితులతో టచ్ లేకుండా నీవు అసలు క్రైస్తవుడు కాదు. క్రైస్తవుడు అట్లా చేయడు. చచ్చిన క్రైస్తవుడు అయి ఉంటావు, నీ విశ్వాసం చచ్చిపోయి ఉంటుంది. క్రైస్తవుడు అట్లా చేయడు. వీటితో ఆటలతో తన యొక్క హృదయాన్ని, తన బడ్డెని అంతటిని కూడా అలా మందగించుకోడు. ప్రియులారా, తెగుళ్ళు ఫరో మీద కూడా వచ్చాయి. మీరు గమనించాలి, ఫరో మీద కూడా తెగుళ్ళు వచ్చాయి. మనం నేర్చుకున్నాం 6 నుంచి 11 అధ్యాయాల్లో నిర్గమాకాండంలో తెగులు వచ్చాయి. ఏం చేశాడు? పదే పదే రాయబడింది ఏంటి తెలుసా అండి? మోషే వచ్చాడు, ఇలాగా కర్రను క్రింద పాడేసాడు. ఏదో అయిందంటే మావులు కూడా చేస్తారంటే శకున కాండ్రు వీళ్ళందరూ కూడా చేశారు, మాంత్రికులు. మావులు కూడా చేశారు కదా అని కౌంటర్ చేయడానికి ట్రై చేశాడు. నీళ్ళు రక్తంగా మారే, ఇతడు ఏదో ట్రై చేశాడు. మేము చేయగలం కదా, ఏదో కానీ తిరుగుబాటు ఇలా చేస్తూ వచ్చాడు. కప్పలు ఇవన్నీ కూడా ఇదైనప్పుడు అయ్యో మీరు వేడుకోనండి నేను పంపించేస్తాను అన్నాడు. మోషే అహరోనులు వేడుకున్నారు, కప్పలన్నీ కూడా ఆగినాయి. ఏం చేశాడు? ఫరో తన హృదయమును కఠినపరుచుకొనగా ఎన్నిసార్లు అండి? 11 అధ్యాయం వరకు. చివరికి ఐగుప్తు దేశంలో జ్యేష్ఠ కుమారులందరూ కూడా మరణించాల్సి వచ్చింది. దేవుడు ఈ శిక్షణ తీసుకువస్తా ఉంటే, దేవుడు ఈ యొక్క తెగులును తీసుకుని వస్తా ఉంటే మనం ఏం చేస్తా ఉన్నాం? అసలు పట్టించుకోవడం లేదు. ఈ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఇంకోటి వీటితోటి మైండ్ అంతా ఈ మూవీ చూసామా, ఆ మూవీ చూసామా, అది చేసామా, ఇది చేసామా, బయటతోటి టచ్లో లేనప్పుడు జరిగేది ఏంటి? ఫరో మనకంటే చాలా బెస్ట్. ఫరో మీదకి తెగులు వస్తే కనీసం దేవుడితో గేమ్స్ అన్న ఆడుతున్నాడు. మనం అది చాలా డేంజర్. దేవుడితో గేమ్స్ ఆడటం ఏంటి? కఠినపరుచుకుంటూ కనీసం అతను ఏదో పట్టించుకుంటున్నాడు దాన్ని. నేను పంపకూడదని ఏదో ఆ తెగులు విషయంలో అతడు ఏదో సంథింగ్ దానికోసం ఏదో చేస్తున్నాడు, వ్యతిరేకంగానే చేస్తున్నాడు. మనం అసలు పట్టించుకోకుండా ఏమీ జరగట్లేదు, ఏ ఆర్థిక సంక్షోభం లేదు, నేను ఎప్పుడు హాయిగా ఉంటాను, దొరసానిలో ఉంటాను, నాకేం పర్లేదు అన్నట్టుగా మనం హాయిగా కూర్చున్నాం. నా ప్రియ సహోదరులారా గమనించాలి, అది చాలా ప్రమాదకరమైనది. క్రైస్తవురాలా, నీ ద్వారా దేవుడు దేశాన్ని ఆశీర్వదించాలని, నీ ప్రజలను ఆశీర్వదించాలని బట్టి ఏం చేస్తున్నావు? కనీసం ఇంట్లో వాళ్ళకి లేకపోతే అర్థం చేసుకోవడానికి అందరూ ఒక దగ్గర ఉంటున్నా కనుక ఒక విధానంలో అసలు ఏం జరుగుతుంది అనేటువంటి ఆ కన్వర్సేషన్స్ అవి బలోపేతం చేసుకోవడం కూడా మనం వాడాలి. ఏం చేస్తున్నావు? దేవుడు ఎందుకు నిన్ను ఇంట్లో బంధించాడు? తెగులు ఏం చేస్తుంది? పౌలు, యోహాను వీళ్ళందరూ కూడా వారు గృహ నిర్బంధాలు ఉన్న ఇంకో దగ్గర ఉన్న వారు ఏదో ప్రొడ్యూస్ చేశారు. మంచిది. ఏం ప్రొడ్యూస్ చేస్తాను? కనీసం ఒక ప్రార్థన ప్రొడ్యూస్ చేస్తున్నా. ఈ సమయాలు వచ్చిన తర్వాత కొంచెం ఎక్కువగా అయిన సమయాన్ని బైబిల్ గ్రంథానికి పెడుతున్నావు. నీ స్థాయిలో నువ్వేదో చెయ్యాలనే దేవుడు నిన్ను ఉంచారు. ఏం చేస్తున్నావు? ఎలా స్పందిస్తున్నావు? ఆలోచించేద్దాం, తల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం, ఆలోచన చేద్దాం. దేవుడు నీకు ఎంతో సమయాన్ని ఇచ్చాడు, ఇంట్లో ఉంచాడు. ఎలా స్పందిస్తున్నావు? ఏం ప్రొడ్యూస్ చేస్తున్నావు? సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినాన నీ యొక్క వాక్కుల ద్వారా తెగులుకు వారు ఏ విధంగా స్పందించారు అనేటువంటి విషయాలు మేము చూసాం. దావీదు ప్రార్థన చేశాడు, బలులు అర్పించాడు. అహరోను ప్రాయశ్చిత్తం చేసినాడు, ప్రజల మధ్య నిలవబడ్డాడు. ఫీనెహాసు ఎంతో కఠినమైనప్పటికీ నీ యొక్క హృదయానుసారుడుగా ప్రవర్తించిన తీరును బట్టి నీకు స్తోత్రాలు. మా ప్రభువా, మమ్మల్ని మీరు ఉంచినటువంటి స్థానంలో, ఆ స్థాయిలో మేము ఏం చేస్తున్నామని ఆలోచన చేయడానికి కృపను అనుగ్రహించండి. తెగులు, భయంకరమైన ఆర్థిక మాన్యం, భయంకరమైన నిస్సహాయ పరిస్థితులు ఇవన్నీ కూడా మేము ఎదుర్కొంటూ ఉన్నాం. అవేవి మాకు కనబడకుండా వివిధమైనటువంటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ మా హృదయాన్ని నింపుకోవడానికి మేము మా యొక్క వాస్తవ జీవితంలో నుండి
తప్పించుకోవడానికి ప్రయత్నం చేయడానికి ప్రపంచం అంతా కూడా మాకు హెల్ప్ చేస్తోంది. ఇంకా మమ్మల్ని క్షమించండి ప్రభువా. మేము వాస్తవాన్ని ఎదుర్కోవడానికి కృపను అనుగ్రహించండి. మా కుటుంబాన్ని తిరిగి కట్టుకోవడానికి సహాయం చేయండి. అర్థం చేసుకోవడానికి కృపను అనుగ్రహించండి. నీతో మా సంబంధ బాంధవ్యాల్ని బలోపేతం చేసుకోవడానికి మేము ఈ సమయాన్ని వాడుకోవడానికి కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఆదిమ క్రైస్తవులు ఈ యొక్క తెగుళ్లకు స్పందించిన దాన్ని బట్టి నీ రాజ్యం వ్యాప్తి చెందింది ప్రభువా. మా స్పందన ఏంటి? మా సంఘం యొక్క స్పందన ఏంటి? ఆయన మేము ప్రశ్నించుకోవడానికి సహాయం చేయండి. మా యొక్క హృదయాలు భారంతో నింపబడ్డానికి నాయన మీ యొక్క హృదయంలో ఉన్నటువంటి బడ్డని మా హృదయంలోనికి మేము ట్రాన్స్ఫర్ చేసుకునేటట్లుగా ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో మేము జీవించడానికి కృపను అనుగ్రహించండి. ఆ సీరియస్నెస్ని మాకు అనుగ్రహించండి స్వామి. నీ లేఖనాలు మేము ఇంకా పరిశోధించడానికి కృపను అనుగ్రహించండి. ఓ దేవా, ఇదిగో చాలామంది సంఘంలో నీ యొక్క వాక్కులను ఏమి ధ్యానించేటువంటి పరిస్థితిలో లేరు. ఎంటర్టైన్మెంట్లో మునిగి తేలుతూ ఉన్నారు ప్రభు. వారి జీవితాల్లో ఏం జరిగిపోతుందో, దేశం ఏ పరిస్థితులను, ఏ గడ్డు పరిస్థితులను ఎదుర్కోబోతుందో ఏమాత్రమో ఆయన గ్రహింపు లేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. నీ పాదాల దగ్గరికి రాలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు స్వామి. మీరు వారిని దర్శించండి, వారిని కొదపండి స్వామి, కొదపండి. తెగులుకు స్పందించకపోతే మరింతగా నేను తీసుకొస్తానని నీ లేఖనాలు సెలవిచ్చారు ప్రభు. మరింత భయంకరమైన శిక్షణ అనుభవించకుండా ఉండగలిగినట్లుగా బిడ్డలు స్పందించడానికి కృపను అనుగ్రహించండి. మా ప్రార్థనా జీవితాల్లో మార్పులు రావడానికి, మేము మా కుటుంబాన్ని అర్థం చేసుకునే విధానంలో మార్పులు రావడానికి, మా దేశం కొరకు మేము విజ్ఞాపన చేసే విధానాల్లో మార్పులు రావడానికి, బైబిల్ గ్రంథంతో మా సమయాన్ని నాయన మేము వెచ్చించేటువంటి విధానాల్లో మార్పులు రావడానికి సహాయతను అనుగ్రహించండి. ఇదిగో ఈ సమయంలో మా దేశం కొరకు, ప్రపంచమంతటి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. రాష్ట్ర ప్రభుత్వాలు ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి నాయన కార్యక్రమాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రజలు సహకరించడానికి సహాయం చేయండి మా ప్రభువా. ఇదిగో ఎలా పడితే అలా తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి కృపను అనుగ్రహించండి నాయన. నీ చిత్తమైతే నాయన ఇవన్నీ కూడా త్వరలోనే అంతమొందడానికి కృపను అనుగ్రహించండి. మందు కనిపెట్టడానికి సహాయం చేయండి నాయన. ప్రత్యేకంగా వైద్యుల కొరకు ఆయన, మరి వైద్య సిబ్బంది కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, పోలీసు సిబ్బంది కొరకు ప్రార్థన చేస్తున్నాం, ప్రభుత్వ సిబ్బందుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు అనుగ్రహిస్తున్న ఆలోచన బట్టి, వారి త్యాగపూర్వకమైనటువంటి విధానాలు బట్టి మీకు స్తోత్రాలు. ఎవరో కూడా నాయన వారికి రోగం సోకుకున్నట్లుగా మీరు భద్రపరచండి, సహాయం చేయండి. అదేవా ఇదిగో మరి కావాల్సినటువంటి ఆర్థిక వనరులను కూడా మా దేశానికి మీరు ప్రసాదించండి. ఇదిగో టెస్ట్ చేసేటువంటి కిట్స్ అత్యధికంగా అవైలబుల్గా ఉండడానికి, మాస్కులు ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉండడానికి సహాయించండి. నాయన చాలామంది గృహాలు లేనటువంటి వారు నాయన, సంచార జీవులు వీళ్ళందరూ కూడా చాలా సఫర్ అవుతూ ఉంటుండగా మార్గాలు సరళం చేయండి ప్రభు. మీరు వారిని ఆదుకోమని ప్రార్థన చేస్తున్నాం. మా యొక్క సంఘంలో, మా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న అనేక మంది రోజువారీ కూలీలు దీనివల్ల చాలా ఎఫెక్ట్ అయి ఉంటుండగా వారిని ఆదుకోనండి స్వామి. వారికి నాయన మరి యాడ్ చేయడానికి కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అదేవా ఇదిగో మరొకసారి మీరు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మేము మా గృహాల్లో ఉన్నప్పటికీ ఒకరికొకరు ఫోన్ చేసుకుంటూ, పరామర్శించుకుంటూ నాయన సహోదర సహోదరులుగా బలపరుచుకుంటూ నీ రాజ్య యాప్తి కొరకు అత్యధికంగా ప్రార్థన చేస్తూ ముందుకు సాగడానికి కృపను అనుగ్రహించాలి. మీరు మాకు అనుగ్రహిస్తున్నటువంటి లేఖన సత్యాలను బట్టి, మమ్మల్ని దర్శిస్తున్నటువంటి విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, ఈ విధంగా మా యొద్దకు నీ వాక్కులు రావడానికి, పాసిబుల్ కావడానికి నాయన అనేక మంది ఈ యొక్క ప్రొడక్షన్ వెనకతల పనిచేస్తూ ఉంటుండగా వారందరిని బట్టి మీకు స్తోత్రాలు. ఈ సాంకేతిక జ్ఞానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీరు దీవించి ఆశీర్వదించండి. రాత్రికాల సమయంలో మమ్మల్ని దర్శించండి. ఉదయాన్నే లేచి నేను స్తుతించడానికి కూడా కృపనివ్వండి. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా జీవించడానికి కృపను అనుగ్రహించండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకొనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారాన్ని మాకు అనుగ్రహించండి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణాలను క్షమించండి. మమ్మల్ని శోధలోని తేక కీనుడు తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన క్రీస్తు యేసు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఆయనను ప్రేమించి బిడ్డలందరికీ, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, సంఘం అంతటికి, దేశమంతటికి సదాకాలము తోడే ఉండునుగాక, ఆమేన్. ప్రియులారా, మరొకసారి మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. రేపటి దినాన మరలా 7 గంటలకు
ఈ యొక్క లెంటు ఆరాధన మీకు ప్రసారం చేయబడుతుంది కనుక గమనించాలని మనం చేస్తున్నాం. మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం.